ఎన్నికలు అయిపోయాయి, అయినా విభేదాలు సమసిపోలేదు. అన్నా చెల్లెలు ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. కుటుంబ బంధుత్వం ఉన్న రాజకీయ శత్రుత్వం ఖాయమని చెప్పకనే చెబుతున్నారు. ఈ క్రమంలో తల్లి విజయమ్మ కంటతడి పెట్టుకున్న కనికరించేందుకు అన్న జగన్ రెడ్డి, చెల్లి షర్మిలారెడ్డి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వైఎస్ జయంతి సందర్భంగా గొడవలు మరోసారి బయటపడ్డాయి. వాళ్ళిద్దరూ ఒకే తల్లి బిడ్డలు. తండ్రి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఇద్దరూ కలిసే ఉన్నారు. జగన్ సీఎం అయ్యాక మాత్రం విభేదాలు మొదలయ్యాయి. అవి ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. మాజీ సీఎం జగన్ రెడ్డి ఆయన సోదరి అయిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మొహాలు చూసుకునేందుకు కూడా ఇద్దరు ఇష్టపడటం లేదు. ఎక్కడ ఎదురు పడకూడదన్న విధానానికి కట్టుబడి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని కూడా అదే పంథాను అనుసరించారు. వైఎస్ జయంతిన ఇడుపులపై చేరుకుని ఆయన సమాధి దగ్గర నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో సోమవారం కూడా అన్నా చెల్లి ఇద్దరు ఇడుపులపై చేరుకున్నారు. ఎలాగైనా ఇద్దరు కలవకూడదని నిర్ణయించుకోవడంతో ఎవరికి వారు నివాళులర్పించి వెళ్లిపోయారు. 3 రోజుల నుంచి పులివెందుల్లోనే మకాం వేసిన జగన్ రెడ్డి సోమవారం ఉదయం 7:30 ప్రాంతంలో ఇడుపులపాయలోని వైఎస్ సమాధి దగ్గరకు చేరుకున్నారు. ఎప్పటి మాదిరిగా కూర్చుని ప్రత్యేక ప్రార్థనలు చేయకుండా నిలబడి నివాళులర్పించి వెళ్లిపోయారు. ఇడుపులపాయలో జగన్ కేవలం 5 నిమిషాలే ఉన్నారు. జగన్ తల్లి విజయమ్మ ఆయన చూడగానే భావోద్వేగానికి లోనైనప్పటికీ జగన్ పెద్దగా పట్టించుకోలేదు. చూసిన వాళ్లు విమర్శించకుండా ఉండేందుకు లాంఛనంగా మాత్రమే తల్లి విజయమ్మ భుజం మీద చేయి వేసి జగన్ వెళ్లిపోయారు. ఇడుపులపై నివాసంలో షర్మిల ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లకుండానే వైఎస్ సమాధి నుంచి జగన్ నేరుగా పులివెందులు వెళ్లిపోయారు. జగన్ నిష్క్రమించిన అరగంట తర్వాత షర్మిలారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ కు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొదట జగన్ వెంట వచ్చిన తల్లి విజయమ్మ మరోసారి షర్మిల వెంట కూడా రావటం అక్కడి జనం ఆమె పట్ల సానుభూతిని ప్రకటించారు. పాపం విజయమ్మ పరిస్థితి ఇలా అయిందేంటని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా అందరూ కలిసి నివాళులర్పించేందుకు ప్రయత్నించాలంటూ ముందు రోజు విజయమ్మ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అన్నా చెల్లెలు ఇద్దరితో విడివిడిగా విజయమ్మ జరిపిన చర్చలు ఫలవంతం కాలేదు. ఒకేసారి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉండేందుకు ఇద్దరు ఒప్పుకోలేదు. దాంతో చేసేది లేక విజయమ్మ ఇద్దరి వెంట నడవాల్సి వచ్చింది. మరో పక్క కుటుంబంలో గొడవలు రావటానికి జగన్ సతీమణి వైఎస్ భారతే కారణమన్న అభిప్రాయం చాలా కాలంగా ఉన్నదే.